ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే మహిళల అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సంఘ తేజస్విని తెలిపారు. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ తీర్మానంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని టీడీపీ అర్బన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మహిళా నేతలు మాట్లాడుతూ 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. పిలిచిపోవాలని అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలకు సమాన ఆస్తి హక్కు కల్పించిన గొప్ప నేత. ఆయన బాటలోనే యావత్తు భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా సమాన హక్కు కల్పించడం ఒక చరిత్ర, మరువలేని చరిత్ర. అలాగే విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకాలని తీసుకొని వచ్చి ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన మహానేత. ఈరోజు నారా లోకేష్ గారు యువనేత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాయకుడు. మహిళలకు చట్టసభల్లో మహిళా బిల్లు పాస్ అయినా కాకపోయినా తెలుగుదేశం పార్టీ 33% ఇస్తానని చెప్పడం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని ధైర్యం ఈ రోజు మా అన్న నారా లోకేష్ అన్న చేశాడు. నిజంగా ఒక బీసీ మహిళగా నేను చాలా గర్వపడుతున్నానండి. ఇది బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరికీ కూడా రాజకీయ అవకాశాలు రావడానికి ఇది ఒక నాంది అని మా ఉద్దేశంలో అనిపిస్తోంది. నిజంగా తెలుగుదేశం పార్టీలోనే ఇలాంటి గొప్ప నాయకులు ఉంటారా అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఈరోజు ఆలోచిస్తోంది. 33% ఇచ్చి మహిళలకు ఆర్థిక స్వేచ్ఛని కాకుండా రాజకీయ స్వేచ్ఛని కూడా ఈ రోజు ఇస్తున్నారంటే ఎంత గొప్ప మనసు ఉండాలి మా నారా లోకేష్ అన్నకి. ఆంధ్రప్రదేశ్ మహిళల తరపున మేము నిజంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ తీర్మానాన్ని ఆమోదించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా పాదాభివందనాలు. లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ముందు నారా భువనమ్మ గారికి, అలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు నారా భువనమ్మ గారికి ప్రత్యేకంగా మేము పాదాభివందనాలు చేస్తున్నాం. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడిని కని ఆ మహాతల్లి మన ఆంధ్రప్రదేశ్కి గిఫ్ట్గా ఇచ్చింది. ఆనాటి కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే మహిళలకి సరిభాగం ఆస్తులు పంచిచ్చినారో తాతకి తగ్గ మనముడిగా ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా నారా లోకేష్ బాబు గారు మన ఆంధ్రప్రదేశ్కి మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించినారంటే అలాంటి నాయకుడు మనకి అన్నదమ్ముడుగా ఉండడం చాలా గొప్ప కారణం. అన్న లోకేష్ అన్న, చిన్నవాడైపోయినావు, నీకు పాదాభివందనం చేసేకి మాకి నీ ఆయుష్ తగ్గించినట్లయితుంది. నీకు పాదాభివందనం కన్నా పాలాభిషేకం చేస్తామని మేము మహిళల తరఫున, అనంతపురం అర్బన్ తరఫున కోరుకుంటున్నామన్నా. ఈరోజు ఎక్కడ లేని విధంగా మాకు 33% నువ్వు రిజర్వేషన్ తెప్పించి అసెంబ్లీ ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, అసెంబ్లీలో 33% రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీలో దద్దరిల్లే మహిళలను కూర్చోబెడుతున్నామంటే ఈ ఘనత మా అందరికీ మహిళలకే దక్కుతుందన్న. చాలా గర్వపడుతున్నామన్న. మీలాంటి నాయకత్వంలో మేము పనిచేయాలంటే మేము చాలా గర్విస్తున్నాము. ఈరోజు నారా లోకేష్ బాబు గారికి మేము ఇంత ఘనంగా ఇది ధన్యవాదాలు. మరి స్త్రీశక్తి అని చెప్పేసి మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారి మనసు ఎంతో గొప్పది. మరి ఈరోజు మహిళలంతా ముందుకొచ్చి ఇంత ఆనందంగా ఈరోజు కేక్ కట్ చేసి ఒక సెలబ్రేషన్ మాత్రం చేసుకుంటా అన్నారంటే దానికి కారణం మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు. ఈరోజు మహిళలు ఎంతో మంది ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, కార్పొరేటర్లు గాను, మరి ఒక
లోకల్ బాడీలో కొన్ని పోస్టులు వేయించుకొని కొంతమంది చాలా మంది ముందుకు వచ్చి కొన్ని పనులు చేసుకుంటూ మేము కూడా పార్టీలో పనిచేస్తున్నాము, పార్టీ అంటే మాకు అభిమానము అంటూ ముందుకు వస్తున్నారు. కాబట్టి దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషను, చంద్రబాబు నాయుడు గారు చూపిన చనువు. ఎప్పుడైనా కానీ మహిళలు మీరు ముందుకు రండి, మీరు పని చేసుకోండి, మీరుంటేనే పార్టీ, మీరుంటేనే మహిళలకి ఒక గొప్ప ఇది అంటూ మాకెంతో గొప్పగా ఆయన ఎంకరేజ్ చేసి అందరికీ మంచి పోస్టులు ఇచ్చి ఒక దారిలో నడుపుతున్నాడంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఒకనొకప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా మహిళలకు ఎంతో గొప్ప పోస్టులు ఇచ్చి ఆయన కూడా మహిళలే మనకు ముఖ్యము, మహిళలే ఆధారం అని చెప్పేసి ఆయన కూడా మహిళల కోసం ఎంతో కష్టపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.